ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం టీవీ ఉన్నది మన కోసం. నేను మీ మనోజ్. సో ఈ ఫోటోలో కనిపిస్తున్న ఆవిడ పేరు లక్ష్మి, ఆయన పేరు రవి. వీళ్ళిద్దరూ భార్యాభర్తలు. సరిగ్గా మిర్యాలగూడ దగ్గర మూడుగుపల్లి మండలంలోని సీత్యా తండాలో వీరిద్దరూ నివాసం ఉంటున్నారు. దాదాపుగా వీరిద్దరికీ పెళ్ళయి 10 ఏళ్ళు అవుతుంది. కేవలం తన అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని చెప్పి నోట్లో టవల్ పెట్టి తన ప్రైవేట్ పార్ట్స్ ఉంటాయి కదా, ఆ టెస్టికల్స్ని అతి దారుణంగా నలిపేసి చంపేసింది ఈ మహాపతివ్రత. అయితే కట్ చేస్తే ఎవరి కోసం? సొంత మేనల్లుడితో ఈవిడ వ్యవహారం పెట్టుకుంది. ఆ పత్యాపారానికి అడ్డొస్తున్నాడని చెప్పి భర్త రవిని అతి దారుణంగా చంపేసింది. అయితే వాళ్ళకి ఇద్దరు కొడుకులు కదా, సో ఇద్దరి కొడుకుల్లో ఒక కొడుకుని హాస్టల్ దగ్గర దింపి రావడానికి వెళ్ళాడు రవి. సో దింపి వచ్చే క్రమంలో ఆల్రెడీ ఎప్పటి నుంచో 4 ఇయర్స్ నుంచి గొడవలు అవుతున్నాయి. 4 ఇయర్స్ నుంచి ఈ లక్ష్మి వాళ్ళ మేనల్లుడితో వివాహేతర సంబంధం పెట్టుకోవడం గమనించిన రవి చాలాసార్లు మందలించాడు. అయినా సరే వినట్లేదు ఈవిడ. సో కొన్నిసార్లు పెద్ద మనుషులతో మాట్లాడించే ప్రయత్నం చెప్పారు, అయినా సరే లక్ష్మి వినలేదు. దాని తర్వాత ఇక రవి వేధిస్తున్నాడని చెప్పి ఆ అబ్బాయితో ఆ ఎఫ్ఐఆర్ని పక్కన పెట్టమన్నాడని చెప్పి వాళ్ళ పుట్టింటికి కూడా వెళ్ళింది. తర్వాత మళ్ళీ రవి ఏం చేశాడు, పిల్లలకి ఇబ్బంది అవుతుంది, సో పిల్లల్ని హాస్టల్లో వేద్దామంటే తన మనసు ఒప్పుకోవట్లేదు. కావున ఎలాగైనా సరే లక్ష్మిని తీసుకొచ్చి ఆవిని సముదాయించి చర్చలు జరపాలని చెప్పి వాళ్ళ పెద్ద మనుషులతో మాట్లాడి వాళ్ళ లక్ష్మి వాళ్ళ పుట్టింటికి వెళ్ళి మరి సరే తప్పు నాదే అయిపోయింది, నువ్వు రా, వచ్చి మంచిగా ఉండు అని చెప్పి మాట్లాడాడు రవి. సో కట్ చేస్తే అప్పటి నుంచి అసలుకే రవికి తాగే అలవాటు ఉంది. ఈ కారణం చేత మరింత ఎక్కువగా తాగుతున్నాడు. సో నిన్న సరిగ్గా వాళ్ళ పెద్ద కొడుకుని హాస్టల్ దగ్గర దింపిరావడానికి వెళ్ళే క్రమంలో తాగొచ్చి పడుకుంటే వెంటనే ఈవిడ వెళ్ళి అతను పడుకున్న విషయం గమనించిన ఈ లక్ష్మి తన మేనల్లుడు ఎవరైతే ఉన్నారో, లక్ష్మి ఎఫ్ఐఆర్ పెట్టుకుంది కదా, ఆ మేనల్లుడికి ఫోన్ చేసి వీళ్ళిద్దరూ కలిసి ఇంటికి వచ్చి తన టెస్టికల్స్ ప్రైవేట్ పార్ట్స్ని అతి దారుణంగా నలిపేసి అప్పటికి చావడంతో గొంతు నిలిమి ఆ గొంతులో నోట్లో టవల్ పెట్టి మరి ఇద్దరు కలిసి రవిని చంపేశారు. ఈ దారుణ ఘటన మిర్యాలగూడ మూడుగుపల్లి మండలంలోని సీత్యా తండాలో కలకలం రేపింది. అంటే ఇవాళ రేపు ఈ అక్రమ సంబంధాలు ఎంతకి దారితీస్తున్నాయంటే భర్త చెప్పినా వినట్లేదు యాక్చువల్గా. సో ఈవిడ ఆల్రెడీ చెప్పింది ఏమని, నేను అతన్నే చూసుకుంటానని. సో అప్పుడైనా సరే ఈ రవి పిల్లలు తీసుకొని పక్కెళ్ళిపోవడమో లేదంటే ఆవిడని పంపించేయడమో ఏదో ఒకటి చేసుంటే నిజంగా ఇవాళ రవి ప్రాణాలతో మిగిలి ఉండేవాడు. సో వినలేదు కాబట్టే కదా అనంత లోకాలకు వెళ్ళిపోయాడు. సో ఆడవాళ్ళు ఎక్స్ట్రీమ్ అవుతున్నారని చెప్పడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రవి దాదాపుగా 4 ఏళ్ల నుంచి లక్ష్మిని మారుద్దామని ట్రై చేస్తున్నాడు. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆవిడ ఆ సుఖానికి మరిగి సొంత మేనల్లుడితోనే తన సుఖాన్ని పంచుకునేందుకు ప్రయత్నించగా జరిగిన దారుణం ఇప్పుడు ఆ ఇద్దరు పిల్లలు అనాథలుగా అయిపోయారు. సో ఇప్పుడు ఆవిడ లక్ష్మి తన మేనల్లుడి మోసులో పడి పిల్లల్ని పట్టించుకుంటుందో తెలియదు, వాళ్ళకి పోషణ ఎలాగో తెలియదు. కానీ కట్ చేస్తే ఆవిడ సుఖం ఆవిడ చూసుకుంది. సో లక్ష్మి చేసిన నిర్వాహకం గురించి మీరేమనుకుంటున్నారో మస్ట్ కామెంట్ చేయండి.